చూడండి ప్రస్తుతానికి సమయం మీద ఉద్యమాలు కేసీఆర్ అనుకున్నాడా ఉద్యమంలో పాల్గొన్నాడు వచ్చిండు అట్టనే ఓడి వస్తాడు మాట్లాడినాడు కూడా రావచ్చు ఎందుకంటే బీసీల ప్రపంచం పెరుగుతున్నది ఎందుకు రావద్దున్నా మరి మీరే ఉంటారు జీవితాంతం బాహుబలి అంటే ఎవరికో కాదు ఎవడు ఎక్కువ పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటాడో ప్రజల కష్ట సుఖాల్లో ఉంటాడో వాళ్ళని ప్రజలు గుర్తిస్తారు బాహుబలి అని అది ఆయన ఎవరు నన్ను అడగాక ఆ మాట ఎవరు అడిగింది నువ్వు అడిగేది రాంగ్ పర్సన్ అడుగు ఎవరైతే బాహుబలి అన్నాడో జానారెడ్డిని అడుగు ఎవరో బాహుబలి వస్తాడని ఆయన అన్నాడు నేను అన్నది ఆ మాట ఆయన అన్నాడు కదా ఎవరో వస్తారంటే మరి ఎవరో వస్తారన్న ఆయన అడుగు మరి ఉన్నాయన పోతుంది అన్నది జానారెడ్డిని అడిగి ఆయన కరెక్ట్ చెప్పగలరు ఎందుకంటే జానారెడ్డి గారు చాలా సీరియస్ గా చెప్తాడు మంచిగా చెప్తాడు ఆలోచన చేసి చెప్తాడు మేమేం చేయడం స్పీడ్ ఎక్కువ అదే మా దగ్గర చాలా మంది ఉన్నారు ఎవడో వస్తాడు అని చెప్పిన జానారెడ్డి లెక్క ప్రకారంగా మరి ఎవరో వస్తారంటున్నా ఆయన నజర్లు ఎవడున్నాడో నాకు తెలియదు నా నజర్లో నేనే అంట ఎందుకో మెజార్టీ ఉన్నది వాయిస్ ఉన్నది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన బీసీసీ ప్రెసిడెంట్ చేసిన గ్రామాలు తిరుగుతా ఏ ఊరికి పోయినా 10 మంది హనుమంతన్నా అని గుర్తుపడతారు కావద్దనే ఉంది కానీ మాదొక కల్చర్ హైకమాండ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనే ఒక ఏది కాంగ్రెస్ కార్యకర్తగా హైకమాండ్ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేగా తప్పనిసరిగా వారి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే వ్యక్తిగా అంటున్నా బాహుబలి అంటే తప్పనిసరిగా ఎవడు ఎక్కువ పని చేస్తాడో వాడే బాహుబలి ప్రజలను ఆకర్షించుకుంటాడో వాడే బాహుబలి అనేది థ్యాంక్ యూ వాతావరణం వేరు జనంలో వాతావరణం వేరుగా కనిపిస్తుంది ఎందుకంటే ఏమన్నా కేటీఆర్ గారు చాలా సుదీర్ఘ ఇక్కడిచ్చిండు స్పీచ్ అదేవిధంగా తన నియోజకవర్గంలో చాలా పెద్ద మాటలు మాట్లాడారు అసలు నేను అనుకుంటాను బహుశా ఒక 20 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నాడు 10 శాసనసభ్యుడు అయిన కంటే కూడా పెద్ద ధీమాగా మాట్లాడు అసెంబ్లీలో ఏమన్నాడు నేను రోజు నీకు ఇస్తున్నా గతంలో కుండల ప్రొసెషన్ ఉండే ఇవాళ కుండల ప్రొసెషన్ లేకుండా చేసిన రామచంద్రారెడ్డి గారు అని ఆయన అడిగిన క్వశ్చన్ కి జవాబు చెప్పాడు కానీ ఎప్పుడైతే ఈయన అసెంబ్లీలో చెప్పిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది నిజమే చెప్తున్నాడు ఆయన జనంలో నీళ్ళు ఏ విధంగా ఉన్నది డ్రైనేజ్ ఏ విధంగా ఉన్నది ట్యాక్స్లు ఎట్లున్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారని నిన్న నేను నాతో పాటు గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిన శివారెడ్డి గారు కలిసి 4-5 ప్రాంతాలకు వెళ్ళాను ఎంత అన్యాయం ఉన్నదంటే అసెంబ్లీ మాటలు వేరు జనం గ్రౌండ్ రియాలిటీ వేరు ఒక్కొక్కరు చెప్తారు 3 రోజులైనా మాకు నీళ్లు రావు ఫోన్ల మీద ఫోన్లు చేసినా మాకు నీళ్లు వస్తలేవు ఒక నీళ్ళు వచ్చింది 4 రోజుల తర్వాత వచ్చింది అది కూడా 45 నిమిషాలు వచ్చింది ఆ తర్వాత 4 బిందెలు పెట్టుకోగానే నీళ్లు అయిపోయినాయని చెప్తున్నారు కొన్ని ప్రాంతాలలో డ్రైనేజ్ వాటర్ కలిసి కలుషితమైనటువంటి నీళ్లు తాగుతున్నామని వాళ్ళు నీళ్లు కూడా దూయించడం జరిగింది డ్రైనేజ్ పారిపోతున్నది రోడ్ల మీద పడుతున్నది కానీ కేటీఆర్ గారు మాత్రం మున్సిపల్ మినిస్టర్ గా చాలా మంచి స్పీచ్లు దాంతో పాటు మీడియా కూడా ఏం పబ్లిసిటీ ఇస్తుందిరా బాబు అటు ఆయన కేటీఆర్ బిడ్డకు ఏదిగా అపోజిషన్ లేదనుకుంటున్నారేమో మా మీడియా మీకు దయచేసి మళ్ళీ మేము పవర్లు వచ్చేటోళ్ళమేరా బాబు మాకు కూడా కొంత న్యాయం చేయండి ఎంతసేపటికి వాళ్ళ ఫోటోలు వాళ్ళ భజనే ప్రజలందరూ కూడా మీరు రాయండి నేను నిన్న పోతే ఆ ఏరియానే వస్తుందండి పత్రం ఏది ప్రెస్ లో మిగతా దగ్గర రాదండి నేను అనేది ఏమిటంటే గతంలో ఊరుండే ఏది ఉప్పల్ ప్రాంతంలో తరతరాల నుంచి వాళ్ళు ఏదో మట్టితోటి ఇల్లు కట్టుకొని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మడిగేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే 120 గజాలలో గతంలో 250 రూపాయలు కట్టినటువంటి ఏదైతే హౌస్ ట్యాక్స్ ఇవాళ 4500 ఏడుకెళ్ళి కడతారండి ఒకరు 900 కట్టినటువంటి